నమస్కారం అండి. ఈరోజు వైసీపీలో కొంతమంది ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉంది, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మనసులో ఏముంది అనే దానిపైన చిన్న టాపిక్ అండి. టాపిక్ ఏముందంటే, వైసీపీలో కలకలం, జగన్ వల్లే ఘోర పరాజయం, ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకోలేదు, సంక్షేమం తానే కనిపెట్టినట్లు గొప్ప, ఓడిన అభ్యర్థులలో ఆత్మదదనం, కోటరి జగన్పై మండిపాటు, నేరుగా ధ్వజమెత్తిన జక్కంపూడి, ఇతర అభ్యర్థులు ఇదే పరిస్థితి, తాడేపల్లి వైపు వచ్చేందుకు విముఖత. చూడండి, సార్వత్రికంగా ఘోర పరాజయానికి జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరి, సీఎం కార్యాలయం అధికారులే కారణమని ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంను తప్పుపడుతుండగా మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఈ దుస్థితి కారణమని నేరుగా మండిపడుతున్నారు. మంగళవారం జక్కంపూడి రాజా నేరుగా సీఎం మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డిపైనే ధ్వజమెత్తారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు ఎవరూ తాడేపల్లి వైపు చూడలేదు. చివరికి గెలుపొందిన 10 మంది అభ్యర్థులు కూడా జగన్ను మర్యాదపూర్వకంగా కలవలేదు. వైనాట్ 175 అంటూ బీరలు పలికిన జగన్ మాటలు నమ్మి ఘోరంగా మోసపోయామని, కోట్లు ఖర్చు చేసి కోలుకోలేనంతగా దెబ్బతిన్నామని వాపోతున్నారు. డబ్బులిచ్చినా ఆప్యాయతలు ఏమీ అయ్యాయో, అభిమానాలు ఏమయ్యాయో అంటూ నాటకీయ స్వరంతో జగన్ జనంపైకి నిందలు వేయడాన్ని ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు, తాజా మాజీ మంత్రి తప్పుపట్టారు. చూడండి, కేసులు వేసినా చాలామంది నమ్మి మోసపోయారంట. జగన్ కేసుల్లో విచారణ వేగవంతము, నిర్ణీత గడువు నించిన చివరి తేదీన తీర్పు వెలువడలేదని రికార్డు చేసింది. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత ఎలాంటి తీర్పులు వెలువడలేదని పేర్కొన్నది. ప్రజాప్రతినిధులు కేసులను వేగవంతం విచారించడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఆయా ప్రత్యేక కోర్టులకు, సిబిఐ కోర్టుతో సహా పంపాలని రిజిస్టర్కు బుధవారం స్పష్టం చేసింది. ఇవి తమ ఆదేశాలు కాదని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తుంచుకోవాలని హెచ్చరిక స్వరంతో పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాము కేవలం ప్రజాప్రతినిధుల కేసులు విచారణకు పర్యవేక్షిస్తున్నామని వ్యాఖ్యానించింది. కేసులు వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వివేక హత్య కేసు సిబిఐ కోర్టులోని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సైతం సుప్రీంకోర్టు ఆదేశాలతో కడప కోర్టు నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసింది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దీనిని సైతం ప్రజాప్రతినిధుల కేసుగానే పరిగణించాల్సి ఉంటుంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులకు అత్యంత లేదా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసులకు ఆ తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలని, అరుదైన లేదా తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే కేసు విచారణ వాయిదా వేయాల్సి ఉంటుంది. ఏ క్షణంలో చూసినా కేసులకు అత్యంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. జగన్ కేసులు విచారణ 19కు వాయిదా. జగన్ అక్రమాస్తులకు సంబంధించి కేసులు బుధవారం సిబిఐ కోర్టు ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. నిందితుల తరపున న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి డి. రఘురాం విచారణకు ఈ నెల 18కు వాయిదా వేసినట్లు, డిశ్చార్జ్ పిటిషన్లలో వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని పిటిషన్ల తరపు న్యాయవాదులు ఆదేశాలు జారీ చేశారు. చూడండి, పదవి పోతే ఇట్లే ఉంటాయి. పదవిలో ఉన్నప్పుడు ఎన్ని ఏం కనపడవు. వైసీపీని నమ్మి నట్టెంట మునిగినాం. బెట్టింగుల్లోనూ భారీగా నష్టపోయిన అభిమానులు, అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగులు, ఓటమితో తీవ్ర నష్టం, అప్పుల పాలైన కొందరు ఆత్మహత్యలు. చూడండి, అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఓట్ల లెక్కింపుకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉంది. ఈసారి మనం గెలుపు తమదే అని నమ్మకంగా చెప్పింది. నాయకత్వం ఇంత నమ్మకంగా చెప్తూ ఉంటే మనకు తిరిగిలేదని నమ్మిన వైసీపీ అభిమానులు భారీగా బెట్టింగులు పెట్టారు. అప్పులు తెచ్చి ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో పందాలు కాశారు. కానీ ఫలితాల్లో సీన్ రివర్స్ అయిన జగన్ నేతృత్వం వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ పందాలు కాసి అభిమానులు ఘోరంగా నష్టపోయారు. కొన్ని చోట్ల కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో ప్రకాశ్ నగర్ చెందిన బిక్కిన సురేష్ 30 అనే వ్యక్తి
వైసీపీ గెలుస్తుందని 30 లక్షల వరకు పందెం కాశాడు. ఈ మొత్తం పోవడంతో బుధవారం తెల్లారుజామున ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, పందెం సొమ్ముతో పరార్. పల్నాడుకు రుంపచెర్లలో వైసీపీ, టీడీపీ పార్టీల తరఫున భారీ సంఖ్యలో పందాలు సాగాయి. ఈ నేపథ్యంలో స్థానిక చెరువుకట్ట సెంటర్లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకున్నామని, అతని వద్ద సుమారు 1,50,00,000 మేర నగదు ఉంచారు. ఫలితాలు వెలువడిన అనంతరం